మన దగ్గరికి వచ్చే పార్కిన్సన్స్ పేషెంట్స్ కొన్ని ప్రశ్నలు కామన్గా అడుగుతుంటారు. అందులో మొదటిది, ఫలానా పేషెంట్ అండి, మాకు తెలిసిన పార్కిన్సన్స్ పేషెంట్, ఆయనకి మందులు బాగా పనిచేస్తున్నాయి, నాకు అంత ఇదిగా పనిచేయట్లేదు అంటారండి. సో దీనికి గల కారణాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. పార్కిన్సన్స్ డిజార్డర్ మనం క్లాసిఫై చేస్తే అందులో టిపికల్ పార్కిన్సన్స్ డిసీజ్, ఇంకోటి పార్కిన్సోనిజం అనే రెండు కేటగిరీలుగా మనం డివైడ్ చేస్తామండి. ఫస్ట్ టిపికల్ పార్కిన్సన్స్ డిసీజ్ అంటే మనిషి నిదానం అయిపోవటం, కండరాలు బిగుతైపోవటం, చేతులు కాళ్ళు వణకడం, దాంతోపాటు నడుస్తుంటే తోలనం అనే ప్రధానమైన ఫీచర్స్ ఉంటాయి. ఇది క్లాసికల్ డిసీజ్. ఇది జనరల్గా మనం మందులు ఇచ్చినా బాగా రెస్పాండ్ అవుతారు. 4-5 ఏళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా మిగిలిన వాళ్ళలాగే వాళ్ళ జీవితం గడిచిపోతుంది. కానీ తర్వాత మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కానీ ఏదైనా ఇబ్బంది వల్ల కానీ వీళ్ళకున్న మందు యొక్క ప్రభావం తగ్గిపోతుంది. అప్పుడు వాళ్ళకి మనం సర్జరీ కానీ లేకపోతే కొన్ని రకాల ఇంజెక్షన్స్ ద్వారా వీళ్ళకి మనం బెనిఫిట్ అనేది చేకూర్చవచ్చు. సో రెండవది ఏటిపికల్ పార్కిన్సన్స్ డిజార్డర్స్ ఆర్ పార్కిన్సోనిజం అని అంటామండి. దీని కింద కొన్ని డిజార్డర్స్ ఉన్నాయి. అందులో మోస్ట్ కామన్గా మనం చూసేది బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు వచ్చే డిజార్డర్ వాస్కులర్ పార్కిన్సోనిజం. ఇది మెదడులో మనకి చిన్న చిన్న బ్లాక్స్ వస్తూ ఉంటాయి. షుగర్ బీపీ కంట్రోల్ లేకపోవటం వల్ల బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్ లేకపోవడం ప్రధానంగా వీళ్ళకి నడక ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. వీళ్ళు పెద్దగా మందులకు రెస్పాండ్ అవ్వరు. సెకండ్ కేటగిరీ డీజనరేటివ్ డిజార్డర్స్ అంటే పార్కిన్సన్స్ లాగా కనపడితే ఇవి కూడా ఏటిపికల్ పార్కిన్సన్స్ డిజార్డర్స్. అండ్ మొట్టమొదటిది పిఎస్పి అంటే ప్రోగ్రెసివ్ సెప్ట్రానిక్యులర్ పాలసీ. ఈ పేషెంట్స్ నిదానం అయిపోవడంతో పాటు నడక ప్రాబ్లంతో పాటు నుంచున్న పడిపోతూ ఉంటారు. ఇనిషియల్ 2 to 3 years మందులతో బాగా రెస్పాన్స్ ఉంటుంది, తర్వాత వీళ్ళకి అంత ఇదిగా రెస్పాన్స్ ఉండదు. ఈ డీజనరేటివ్ డిజార్డర్స్ నెక్స్ట్ కేటగిరీ మల్టిపుల్ సిస్టమ్ ఎట్రోఫీ ఆర్ ఎంఎస్ఏ అని అంటాము. పార్కిన్సన్స్ లాగే మనకు కనపడుతుంది. అంటే మనిషి నిదానం అయిపోవటం ఉంటుంది, కాకపోతే మనిషి నుంచున్నప్పుడు కళ్ళు తోలటము, దాంతోపాటు కళ్ళు బైరలా గమ్మటము, నడుస్తుంటే తాగినోడు మాదిరి అటు ఇటు ఊగుతా నడటం అనే ఫీచర్స్ అనేవి ఉంటాయి. ఇవి కూడా 1 to 1.5 year మందులతో రెస్పాన్స్ ఉంటుంది, తర్వాత అంత ఇదిగా రెస్పాన్స్ ఉండదు. వీళ్ళకి పైన చెప్పిన ఫీచర్స్తో పాటు వాళ్ళకి యూరిన్ మీద కంట్రోల్ లేకపోవటం, గుడ్డల్లో యూరిన్ పోసేయటం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ ట్రీటబుల్ డిజార్డర్. దీన్ని మనం నార్మల్ ప్రెషర్ హైడ్రోసెఫలస్ అంటాం. ఇది అబౌవ్ 50 to 60 years ఉన్న వాళ్ళకి వస్తూ ఉంటుంది. ఇది మెదడులో నీరు చేరిపోవటం వల్ల వస్తూ ఉంటుంది. మనకి 3 ఫీచర్స్ ఉంటాయి ఇందులో. మనిషి నిదానం అయిపోవటము, దాంతోపాటు మతిమరుపు రావటం, యూరినరీ ప్రాబ్లమ్స్ ఉండటం అనే 3 ప్రధానమైన ఫీచర్స్ అనేవి ఉంటాయి. మనం ఈ కేటగిరీని డయాగ్నోస్ చేయడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది ట్రీటబుల్ కాజ్. మనం వెన్నులోంచి నీరు తీసి వీళ్ళ నడక కానీ వీళ్ళ యొక్క మతిమరుపు కానీ యూరిన్ మీద కంట్రోల్ కానీ రికవర్ చేయటం అనేది జరుగుతుంది. పార్కిన్సన్స్ డిజార్డర్స్ అనేది రకరకాలు. ఒకటి ఇడియోపతిక్ పార్కిన్సన్స్ డిసీజ్, 2 పార్కిన్సోనిజం. వీటిని ఐడెంటిఫై చేయడం చాలా ముఖ్యం, బికాజ్ దేనికి తగినట్టుగా దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్ ఇడియోపతిక్ పార్కిన్సన్స్ డిసీజ్కే ఉంటాయి. పార్కిన్సోనిజంలో కూడా వాస్కులర్ పార్కిన్సోనిజం నార్మల్ ప్రెషర్ హైడ్రోసెఫలస్ని మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తే ట్రీట్ చేయగలుగుతామండి. థ్యాంక్ యూ.